గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో కలిసి అడ్డగోలుగా వ్యవహరించిన అవినీతి అక్రమాలకు పాల్పడిన తీవ్ర అభియోగాలు వచ్చిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొందరిపై కేసులు పెట్టి విచారణకు ఆదేశించగా మరికొందరు అధికారులను తప్పనిసరి సెలవులపై పంపిస్తోంది. అయితే గనుల శాఖలో ఎన్నో ఆరోపణలు ఉన్న ఓ అధికారి మాత్రం అక్కడే తిష్టవేశారు. ఆయన జులైలోనే బయటకు పంపాలని పెద్దలు అడ్డుపట్టారు. ఇక రెండో జాబితాలో అయినా ఆయనపై చర్యలు తీసుకోవాలి అనుకుంటే మళ్లీ సేమ్ సీన్. ఇప్పుడు మూడో జాబితా సిద్దమైంది. అందులోనూ తొలి పేరు ఆయనదే. మళ్లీ పాత కథే. ఆయన్ను సెలవులపై పంపించొద్దు అంటూ ఏకంగా ఇద్దరు మంత్రులు మరో ప్రతినిధి ఒత్తిడి చేస్తున్నారు. ఏ అండా లేని వారు సెలవులపై వెళ్లిపోతున్నారు. పెద్దల అండదండలు ఉన్న ఈ తిమింగలం మాత్రం గనుల శాఖ నుంచి కదలనంటే కదలను అంటోంది. ఆ అధికారి గనుల ఘనుడు వెంకటరెడ్డిని మించిన మహాఘనుడు. కంటికి కనిపించకుండా అక్రమాలు అవినీతికి పాల్పడడంలో ఆయనకు ఎవరూ సాటి రారు అని పేరుంది. ఇలాంటి వారిని వెనకేసుకొస్తుంది అన్న పేరు గత జగన్ ప్రభుత్వం కూడా ఆయన దోపిడీని భరించలేక చర్యలు తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఆయన కదల్చలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో ఇసుకతో పాటు కీలకమైన మినరల్స్ విషయంలో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. గనుల శాఖ వ్యవహారాల్లో తెర మీద వెంకటరెడ్డి కనిపిస్తే తెర వెనుక నడిపించిందంతా ఈ అధికారి. ఇటు గనుల శాఖ అటు ఏపీఎండీసీ వ్యవహారాల్లో వేలు పెట్టారు. నాటి ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఉన్న వసూల్ రాజాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాటి గనుల శాఖ మంత్రికి అత్యంత ప్రియ శిష్యుడు. ఇసుక, క్వార్ట్జ్, ఇతర మినరల్స్ లీజులు, వాటిపై విజిలెన్స్ దాడులు వంటి అనేక అంశాల్లో ఆయన పాత్ర కీలకమని ఆ శాఖ వర్గాలే కూడాయి. పెద్దిరెడ్డికి వెంకటరెడ్డికి మధ్య కోల్డ్ వార్కు ఆయన చర్యలే కారణమని అప్పట్లో చర్చ జరిగింది. ప్రభుత్వ ఆదేశాలను కూడా ఆ అధికారి ధిక్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ లీజుదారుడు తప్పులు చేశారని ఆయనకు 240 కోట్ల మేర డిమాండ్ నోటీసు ఇవ్వాలని నాటి జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ అధికారి డిమాండ్ నోటీసు ఇవ్వకుండా 45 రోజులపైనే ఉత్తర్వులు దాచిపెట్టారు. ఈలోగా ఈ కంపెనీ ప్రతినిధి హైకోర్టుకు వెళ్లారు. అంతేకాక ఆ కంపెనీ ప్రతినిధి తరచుగా ఆ అధికారి ఆఫీసుకు రావడం, ఇంటికి వెళ్లడం, రహస్య సమావేశాలు నిర్వహించడం వంటివి జరిగాయి. గత ప్రభుత్వం నిఘా విభాగం ద్వారా ఈ విషయం గుర్తించింది. సీసీటీవీ డేటా తెప్పించుకొని పరిశీలించింది. ఆ తర్వాత ఆ అధికారిపై చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో జేపీ వెంచర్స్ కు ఇసుక కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముందు గనుల శాఖే స్వీయ పర్యవేక్షణ చేసేది. ఆ సమయంలో ఆ అధికారి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. లీజులు ఇవ్వడం, మాట వినని వారిపై సైలెంట్ గా విజిలెన్స్ దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేయడం, ఆ తర్వాత వారిని ఇంటికి పిలిపించుకొని సెటిల్ చేయడం, ఇది ఆయన వ్యవహారం. కూటమి సర్కార్ వచ్చాక అన్ని రకాల మినరల్స్ పర్మిట్లను నిలిపివేసింది. ఇందుకు కారణం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవకతవకలే. వాటిని సమీక్షించి పరిష్కరించడానికి తాత్కాలికంగా పర్మిట్లు నిలిపివేసింది. గత ప్రభుత్వం నాటి గనుల అక్రమాలపై స్పష్టత వచ్చాక కీలకమైన ఖనిజాల పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రమంతా క్వార్ట్స్ కు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది జరిగి చాలా రోజులు అవుతోంది. అయితే ఇంతవరకు ప్రభుత్వ ఆదేశం కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటంటే లీజుదారులు వచ్చి సార్ను కలవలేదట. విషయం తెలియని లీజుదారులు ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేస్తోంది అని గగ్గోలు పెడుతున్నారు. పర్మిట్లు ఇవ్వకపోవడం వల్ల అటు లీజుదారులకు, ఇటు ప్రభుత్వానికి కూడా తీరని నష్టమే. పర్మిట్లు ఇస్తే ప్రభుత్వానికి, లీజుదారులకు ఆదాయం వస్తుంది. మరి తనకేం వస్తుంది? ఏదో ఒకటి రావాలి కదా అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి అండతో గనుల శాఖలో ఆ అధికారి చేయని అరాచకమంటూ లేదు అని చెప్తున్నారు. లీజుదారులను వేధించడంలో ఆయన ఘనాపాటి అని విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. ఒంగోలుకు చెందిన ఓ గ్రానైట్ మైనింగ్ కంపెనీ నుంచి ఆయన గట్టిగా పిండుకున్నారు అని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరగకుండా నాటి మంత్రి మోకాలడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి.